హనుమాన్ మూవీ చూశారు కదా, ఆఖరి 25 నిమిషాలు ఈ సినిమా గూస్ బంప్స్ అండి. లిటరల్లీ ప్రతి హనుమాన్ భక్తుడికి, హిందువుకి రోమాలు నెక్కబొడుచుకుంటాయి. హనుమాన్ మూవీ చూస్తున్నంతసేపు చాలా బాగా చూపించారు ప్రశాంత్ వర్మ. సో హనుమాన్ మూవీ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రేపటి నుంచి హనుమాన్ మూవీకి మరింత స్క్రీన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. హనుమాన్ మూవీ ప్రభంజనం కొనసాగుతున్న వేళ నాకు ఒక థాట్ వచ్చింది. అదేంటంటే 2004లో ఒక సినిమా రిలీజ్ అయింది కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. అదే శ్రీయాంజనేయం. శ్రీయాంజనేయం విఎఫ్ఎక్స్ వర్క్ కావచ్చు, గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు, ఆసమ్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శ్రీయాంజనేయం గ్రాఫిక్స్ వర్క్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన మేర రాణించలేదు. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లే వైజ్గా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ సినిమాని డీల్ చేసే విధానంలో మధ్యలో లవ్ ట్రాక్ పెట్టి అనవసరంగా కొన్ని సీన్స్ డీవైట్ అవ్వడం వల్ల శ్రీయాంజనేయం బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. ఈ విషయాన్ని రీసెంట్గా నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకున్నాడు. తాను ఒకవేళ రీమేక్ చేయాల్సి వస్తే మళ్ళీ శ్రీయాంజనేయం లాంటి సినిమాని రీమేక్ చేస్తానని, ఆ సినిమా చాలా ఇష్టమని, ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు తను డిప్రెషన్కి వెళ్ళిపోయినట్టు నితిన్ కూడా పేర్కొన్నాడు. మంచి కంటెంట్తో ఆ సినిమా రూపొందించారని చెప్పి నితిన్ ఫీల్ అయ్యాడు. అయితే హనుమాన్ మూవీ చూస్తున్నంతసేపు నాకు శ్రీయాంజనేయ మూవీనే మిగిలిందనమాట. ఆ మూవీలో గ్రాఫిక్స్ వర్క్ని, హనుమాన్ గ్రాఫిక్స్ వర్క్ని కంపేర్ చేస్తే నాకు ఇప్పటికీ శ్రీయాంజనేయమే బెస్ట్. ఎందుకంటే ఆ టైంలో విఎఫ్ఎక్స్కి ఇంత సహకారం లేని వేళ, ఇంత టెక్నికల్ టీమ్ అందుబాటులో లేని వేళ కృష్ణవంశీ అలాంటి అవుట్పుట్ తెచ్చిపెట్టారు. అలాంటి గ్రాఫికల్ వర్క్ని ప్రేక్షకుల ముందుంచారు. సీరియస్లీ శ్రీయాంజనేయం గ్రాఫికల్ వర్క్ని ఇప్పటికీ అప్రిషియేట్ చేయాల్సిందే. అలానే అంజీ మూవీ కావచ్చు, కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన అరుంధతి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లో అంత టెక్నికల్ టీమ్స్ లేకపోయినా కానీ అలాంటి అవుట్పుట్ ఇచ్చారు. అయితే హనుమాన్ మూవీలో కూడా గ్రాఫిక్స్ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది. ప్రశాంత్ వర్మ లిమిటెడ్ బడ్జెట్లోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అయితే హనుమాన్ మూవీ చూస్తున్నంతసేపు శ్రీయాంజనేయ మూవీ గుర్తొస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీయాంజనేయ మూవీ ఎవరైతే చూడలేదో దయచేసి ఇప్పుడు చూడండి. ఖచ్చితంగా ఈ జనరేషన్ కిడ్స్కి కూడా శ్రీయాంజనేయం చాలా నచ్చుతుంది. అఫ్కోర్స్ ఆ చార్మీ లవ్ ట్రాక్ అదంతా కాస్త స్కిప్ చేసి చూడండి, అప్పుడు మీకు శ్రీయాంజనేయం ఇంకా బాగా నచ్చుతుంది. మీరు హనుమాన్ చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తీక్ కోట, ఫిల్మ్ బీట్ తెలుగు, హైదరాబాద్.